ఏం గిరీష్ మొత్తం కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు పెట్టినావు అని అంటే, మా బేటా బేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇగో ఇదే ఇవాళ టాపిక్. మా బేటా బేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడితే, యూనియన్ మినిస్టర్ అండ్ సీనియర్ బీజేపీ లీడర్ హర్దీప్ సింగ్ పూరి ఏమని అన్నారు తెలుసా? ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉంది చూడు, అసలు దాని మీద అది ఓపెన్ అండ్ షట్ కేస్ అని చెప్పి చెప్పిండు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరప్షన్ మనీ అండ్ మనీ లాండరింగ్ అని చెప్పి చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, కాంగ్రెస్ తన కార్యకర్తలను పాగల్ వనాస్తుంది అని చెప్పి చెప్పిండు. ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చే అన్ని ప్రాపర్టీస్లు పొజిషన్కి తీసుకోనికి ప్రయత్నం చేసింది, తీసుకుంటుంది. 661 కోట్ల ప్రాపర్టీస్ వర్త్ తీసుకుంటుంది. ఈడీ ఇంకా క్లియర్ కట్గా ఏం చెప్పిందంటే, ఈ నాటకంలో ఏమైందిరా బాయ్ అని చెప్పి మాట్లాడితే సుమారు 988 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పారు. నోటబులీ ఈ నేషనల్ హెరాల్డ్ ఏదైతున్నదో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ దీన్ని ఓనప్ చేస్తుంది. ఈ నేషనల్ హెరాల్డ్లో సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ 38% స్టేక్ హోల్డర్లు. బోత్ వీళ్ళిద్దరు కలిపి మెజారిటీ షేర్ హోల్డర్లు ఈ కంపెనీలో. సో ఇప్పుడు అవకతవకలు జరిగితే 2000 కోట్లకు సంబంధించిన ఈ అసోసియేట్స్ జర్నల్స్ లిమిటెడ్ అనే ఈ కంపెనీని యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కేవలం దాన్ని 50 లక్షలకు, అంటే 2000 కోట్లకు సుమారు దీని వాల్యుయేషన్ ఉంటే 50 లక్షలకే కొన్నారు అని అంటే ఇది లీగలా, ఇది ఇల్లీగలా? ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ బ్రదర్ అని చెప్పి నేనంటలే, సీనియర్ బీజేపీ లీడర్ హర్దీప్ సింగ్ పూరి చెప్పిండ్రు. దీనికి మీరు ఈడీ ఆఫీస్ ముంగటికి పోయి గాయ గత్తర చేసి మీకు ఏదైనా ఉంటే కోట్లలో చెప్పురు కదా. ఇప్పుడు మీరు ఈవీఎంలు లొల్ అని చెప్పారు, ఎలక్ట్రాల్ బాండ్స్ లొల్ అని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో వచ్చి కాంగ్రెస్ కార్యాలయం ముంగట ఎప్పుడన్నా లొల్లి చేసిరా, మాట్లాడిరా? మీరు కోర్టులో ఏమైతే ఉన్నాయో కోర్టుకు పోయి ఆన్సర్లు ఇచ్చారు, వచ్చారు. కోర్టులలో ఆన్సర్ ఇచ్చారు, కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది చేసారు. మీరు ఎందుకు లొల్లి చేస్తున్నారు అని అంటున్నా. నేను ఇంకొక మాట ఏం అడుగుతున్నా అంటే, గౌరవనీయులు పెద్దలు రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. నిన్న ప్రధానమంత్రి మోదీ గారి పైన ఎంత దుర్భాషలాడిరా మీ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ అలాని గుడ్డలు కూడా తీసి కొట్టి ఉరికిపించాలని మీకు అనిపిస్తలేదా? కేవలం యూట్యూబ్ జర్నలిస్టులనే కనిపిస్తుందా? ఈ డేటాలు బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నది కూడా యూట్యూబ్ జర్నలిస్టులే. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్న కక్ష, పగ, ఏమంటారు, అపారమైన ప్రేమ మీ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, నాయకులు వర్కర్లు కూడా కాదు పాపం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చలన్ మాటలు సినిమా డైలాగులు కొట్టుకుంటా. పెద్ద మనిషి అంజన్ కుమార్ యాదవ్ గారు ఏందన్నా మాటలు నాకు అర్థం కావు. కానీ పెద్ద మనిషి తత్వం ఉన్నదే మీ దగ్గర, గట్లా నానే మాట్లాడే. సోని పోయి మందలిచ్చిండా ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీలో అది కుదురుతుందా? ఇంకేమోనంటే నన్ను అంటారు, అరే మీయోడే కదరా నిన్ను కొట్టిండు అని అంటారు. సరే నన్ను కొట్టిండు కాదని అంటలేదు, ఆడెవడో తర్వాత చూద్దాం కదా, కథలు ఎందుకు? నా పంచాయతీ నాది కదా, మీరు సక్కంగుడురు కదా. ఫస్ట్ మారంపం నన్ను కోసింది, బరాలు కోసింది, నో ప్రాబ్లం. ఫస్ట్ నీరంపం ఎట్లుందో చూసుకో కదా. మీరేం సుఖంగా ఉన్నారా? బచ్చలని మాటలు ఏంది అవి రోడ్ల మీద? నేను అట్లా దిగజారి మాట్లాడలే కదా. నా మీద ఎవడో దిగజారి చేస్తుంది వేరే విషయం, కానీ నేనైతే దిగజారాలే కదా. మళ్ళీ మీ నైతికత ఏమైందని అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి వర్యులను అడుగుతున్నా. మళ్ళీ గుడ్డలు ఉడదీసి కొట్టాలనే తత్వం, తపస్సు మీకు ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీకు అనిపించలేదా అని అంటున్నా. మీకు నిజంగానే డేటా ఉంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులను, మీ నాయకులను కోర్టులకు పోయి అఫిడవిట్లు ఇచ్చి దానికి ప్రూఫ్ చేసి భారీ ఇజ్జత్గా బయటికి తీసుకొస్తే అయిపోతుంది కదా అని అంట. మళ్ళీ హర్దీప్ సింగ్ పూరి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా అని అడుగుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. లాస్ట్కి ఏమని అడుగుతున్నానంటే, నిన్న చిత్రగుప్తులకే నీ మాట మాట్లాడేదాకా నాకు తెలిసి ఎవడు స్పందించలే బీజేపీలో కూడా. ఆ తర్వాత ఎవరెవరో పలు అక్కడక్కడ 2-3 తప్ప ఎవరు మాట్లాడలేదు. కడుపు రగిలిపోతుండే మాకు. నా ప్రధానిని అంటారా, నా కేంద్ర హోంశాఖ మార్తులను అంటారా, కార్యకర్తలకు అందరికీ రగిలిపోయింది. నేను ఆ మహిళామూర్తులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఆనాడు నా మీదికి దాడి చేయడానికి వచ్చారు కదా, మళ్ళా ఈనాడు మీ అందరికీ జీవితాలు ఇచ్చి, మీ అందరికీ
జీవితాలు ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగ ఎందుకులే కానీ మీకు అందరికి ఒక రాజకీయ ఉద్యోగాలు ఇచ్చిన వల్ల మోదీని అన్నప్పుడు మీకు రోషం రాలేదా? దర్వాజాలు బద్దలు వలగొట్టి లోపల గురికొచ్చి ప్రొటెస్ట్ చేయాలా? నేను దాడి చేయమని కూడా అంటలేదు, ప్రొటెస్ట్ చేయాలన్న ఒక ఇంకిత ఆలోచన రాలేదా? ఒక దిష్టి బొమ్మ దగ్ధం చేద్దామని మీకు అనిపించలేదా? ఇప్పుడు ఎవరు బ్రదర్ పేడ్ ఆర్టిస్టులు ఎవరో అన్నారు, గిరీష్ గారు ఏదో ఎక్స్పెక్ట్ చేసిండు ఏదో అన్నాడనని. ఇక్కడ రగులుతున్న జ్వాల ఇలా కావాలనే మేము మాట్లాడలే. కార్యకర్త సూక్ష్మంగా ఉంటాడు, క్షణం పార్టీని కాపాడుకునే తత్వంలో ఉంటాడు. వాడు అడిగే ప్రశ్నల దగ్గర మీ దగ్గర సమాధానం లేక మీరు మాట్లాడి ఇవాళ మీ ఇజ్జత్ మీరు పోగొట్టుకోలే, మళ్ళీ మీ పౌరుషం ఎటుకుపోయింది. అంటే గిరీష్ గారు ఆయనకంటే పెద్దోడు అయిపోయిందా? ఆయన కటౌట్ ముంగట పెట్టుకొని ఇంత ధైర్యంగా మాట్లాడే నాకు ఇంత ఉంటే మళ్ళీ ఆయన మీద అన్నందుకు మీకు ఎంత ఉండాలా? మేము మాట్లాడింది తప్ప? ఇప్పటిదాకా మా మీదే ఆధారాలు ఎవరు చూపట్టలేకపోయారు. అట్లీస్టు పార్టీ పేరు చెప్పుకొని మీ పొట్ట నింపుకుంటారు కదా పైసల కోసమో మళ్ళీ దేనికోసమో పదవుల కోసమో, అట్లీస్ట్ ఆ పార్టీకి 1% అన్న న్యాయం చేయరు అని చెప్పి మాట్లాడుతున్నాం. 1% న్యాయం చేయరు అని చెప్పి చెప్తున్నాం. ఆ మహిళా మూర్తులనే అడుగుతున్నాను నేను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, ఆ మహిళా మూర్తులను పెంచి పోషించి ఆర్థిక పరంగా అధికార పరంగా పెంచి పోషించి మీటింగ్లు పెట్టి ఎగేసి పంపిన ఆ మనుషులను కూడా అడుగుతున్నా, మళ్ళీ పార్టీ పైన ప్రేమ లేదా? పార్టీ కార్యాచరణలో ఇది భాగం కాదా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.